ఇక్కడ లోకల్ చట్టాల ప్రకారంగా ఆయన బదిలీ చేసిన భూములను ఇక్కడ రూల్స్ ప్రకారంగా అది ఎవరిదైతే వాళ్ళకివ్వాలి అని అన్నారు. కేంద్ర హోంశాఖ రాసిన ఇదుంది. తర్వాత బ్లూ బుక్ అని పెట్టారు ఈయన ఆస్తులన్నీ గూడా. సరే తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ఒక 4, 5 ఏళ్ల తర్వాత కొన్ని మీ పేరు మీదనే ఉన్నాయి. ఆ 13 కంచెలు మాకివ్వండి అన్నారు. కొంత డబ్బిచ్చి 1956లో తీసుకున్నారు. అందులో కంచె గచ్చిబౌలి గూడా ఉంది. అది నిజాంకే ఉంది ఆ ప్రాపర్టీ. కొన్నేమో ఇతరులకిచ్చినయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇట్లుండడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ సరౌండింగ్ అంతా గూడా నిజాం సొంత ఆస్తి. సో చెరువులన్నీ గూడా అయితే ఆయనకన్నా ఉన్నాయి, లేకపోతే పట్టేదారులకన్నా ఉన్నాయి. లేదా నిజాం దగ్గర 13,000 ఎకరాలు ఆ 13 కంచెలు ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్‌లీ ఒక 23,000 ఎకరాలేమో. అది గవర్నమెంట్ కొన్నది. అందులో ఉన్న చెరువులు ప్రభుత్వ భూమి. ఇట్లా మిక్స్‌డ్ ఉండే వరకు రంగనాథ్ గారికి గూడా అది ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలియని పరిస్థితి. రికార్డ్స్ అన్ని ట్యాంపరింగ్ అయినాయి. అప్పటి ఉర్దూ రికార్డ్స్. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత షేక్‌పేట మండల ఆఫీసే కాలబెట్టారు. మొత్తం రికార్డ్సే లేకుండా పోయినాయి. ఎవరిదేందో అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా హైదరాబాద్‌ది చాలా అంత ఈజీ కాదు అండర్‌స్టాండ్ చేసుకోవడం. ఇప్పుడు ఏదైతే రంగనాథ్ గారు కష్టపడి గుడిసెలను కూల్చేసి, ఇండ్లను కూల్చేసి, చెరువులను రివైవ్ చేయాలనుకున్నాడు కదా! అవన్నీ పట్టా భూములు. ఎట్లా చేయగలుగుతాడు? ఇంకోటి పట్టా భూముల మీద రైతు ఎవరైతే దాని యజమాని ఉన్నాడో ఆయన అమ్ముకున్న ప్లాట్స్ అవి. ఇప్పుడు గుడిసెలు ఊలగొట్టినా కూడా వాటి మీద హక్కులు ఎవరికి ఉంటాయంటే అతనికే ఉంటాయి. ఆ పట్టా ఎవరిదైతే ఉన్నదో ఆయన ఇల్లు కూలగొట్టినా భూమి మాత్రం తీసుకోలేరు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి 2001లో వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే అది చెరువు ఉన్నది ప్రైవేట్ భూమి అయినా కూడా దాన్ని ఇతర అవసరాలకు వాడకూడదు. కాంక్రీట్ జంగల్ చేయకూడదు. బట్ చెరువు ఉంటుంది, నీళ్ళ కోసం వినియోగించాలి. భూమి మీద హక్కు మాత్రం ఆ పట్టేదారికే ఉంటుంది. ఇప్పుడు అడవి మీద కూడా అట్లాంటి తీర్పే 96లో వచ్చింది. అడవి ఉన్న భూమి అడవి కోసమే వదిలేయాలి. ఇంకా దాన్ని వేరే వాటికి వాడకూడదు. అలా ప్రైవేట్ పట్టాలన్నా వాళ్ళకే ఉంచాలి. ఈ చట్టాలు అర్థం చేసుకోక రేవంత్ రెడ్డి రంగనాథ్ లాంటి వాళ్ళని కూడా అప్రతిష్ట పాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. మేమంతా మీడియాలో మాట్లాడడం కానీ, ఆయనకు చెప్పేవాళ్ళు చెప్పడం కానీ ఇదంతా చేశాక దూకుడు కళ్ళెం పడ్డది.